జై శ్రీకృష్ణ అందరికీ. చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, డ్రెస్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అండ్ కటింగ్ ఎలా చేయాలి, డ్రెస్ పర్ఫెక్ట్గా కటింగ్ చూపించండి అక్క అని అయితే అంటున్నారు. నాకు తెలిసిన స్టైల్లో నేను డ్రెస్ కటింగ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. కొలతలు ఎలా తీసుకోవాలి, ఎన్ని కొలతలు ఉంటాయి అనేది చూపిస్తాను. తీసుకోరా స్వప్న. ఫస్ట్ అయితే మనము లెంత్ తీసుకోవాలండి. ఇక్కడ నుండి కిందకి మనకి ఎంత లెంత్ తీసుకోవాలి, ఎంత పెట్టుకుంటారు, 40, 42, 44 మన ఇష్టం. అది ఎంత లెంత్ కావాలో అంత లెంత్ని ఈ విధంగా కరెక్ట్ ఎంత ఉందో అంత తీసుకో. 43 ఇంచులు. ఇక్కడ నుంచి భుజం కుట్టు ఉంటుంది కదండి, భుజం కుట్టు దగ్గర నుంచి మన లెంత్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఎంత ఉంది? 43. ఓకే, నా లెంత్ 43 ఇంచులు ఉందండి. చెస్ట్ ఇక్కడ నుండి తీసుకో. ఇక్కడ మనకు చంక దగ్గర నుండి అప్పర్ చెస్ట్ అండి. ఇది కరెక్ట్గా ఒక వేలు పట్టే అంత తీసుకోవాలి. ఇలా ఒక వేలు ఇలా పట్టేటట్టుగా ఈ విధంగా తీసుకోవాలి. ఎంత ఉంది? 37.5. 38 ఉందండి. ఓకే, ఇప్పుడు చెస్ట్ తీసుకోవాలి. చెస్ట్ పైన కరెక్ట్ చెస్ట్. టేపుని ఎప్పుడు కానీ ఉల్టా పెట్టుకోవాలి మనకు నెంబర్లు కనబడాలంటే. థర్టీ ఎయిట్ అది కూడా 38 ఉంది. ఓకే, ఇక్కడ నడుము అంటే చెస్ట్కి కొంచెం కింది భాగంలో, అంటే మనకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కట్స్ వస్తాయి కదండి. ఈ కట్స్కి, ఈ చంకకి కట్స్కి మిడిల్లో మనకు ఈ నడుము భాగం, ఈ భాగంలో అంటే మనకు బ్లౌజ్కి ఈ లాస్ట్ చివరి కుట్టు నడుము ఎక్కడ ఉంటుంది అక్కడ ఎగ్జాక్ట్గా అక్కడ తీసుకోవాలి. చెయ్యి వేలు పెట్టి తీసుకో. ఎంత ఉంది? 33 ఉందండి. 33 ఇంచెస్. ఇప్పుడు మనకు ఎక్కడైతే కట్స్ ఉంటాయో ఆ కట్స్ దగ్గర కరెక్ట్గా తీసుకోవాలి. కొంచెం కిందికి. 38 ఉందండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 3 కొలతలు అయితే అయిపోయినాయి. 4 కొలతలు. ఇక్కడ అప్పర్ చెస్ట్, నడుము, ఇక్కడ కట్స్ దగ్గర సీట్. ఓకేనా? ఇప్పుడు మనం షోల్డర్ ఎంత ఉందో తీసుకోండి. ఇక్కడ నుండి బ్యాక్ టోటల్ ఇలా ఇక్కడ నుండి ఎక్కడైతే మనకి బోన్ ఉంటుంది కదా, ఈ బోన్ నుండి ఈ బోన్ వరకు 16 ఇంచులు ఉందండి. 16 ఇంచెస్ షోల్డర్ ఉంది. ఇది షోల్డర్ వచ్చేసి హై నెక్స్ ఉన్న వాటికి మనం యూజ్ చేస్తాము. నార్మల్ నెక్స్ ఉన్నప్పుడు షోల్డర్ తీసుకోకుండా నో ప్రాబ్లం. నేనైతే ఏం తీసుకోను, నార్మల్ నెక్స్ ఉంటే, హై నెక్స్ ఉంటేనే తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ బాడీ లెంత్ అయిపోయింది, ఈ భాగంలో అయిపోయింది, షోల్డర్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంతనో తీసుకుందాము. చూడండి, ఇక్కడ వరకు లెంత్, ఇక్కడ నుండి షోల్డర్ ఎక్కడ వరకు తీసుకున్నావు నువ్వు? అక్కడ వరకు. అక్కడ నుండి ఇంకొంచెం పై, ఇక్కడ నుండి ఈ హ్యాండ్ ఎంత ఉందో అంత 17 ఇంచులు ఉందండి. మీకు ఒకవేళ కొలతలు రాసుకోవడం కరెక్ట్గా రాలేదు అంటే దానికి చెస్ట్ ఉన్నప్పుడు చెస్ట్, ఇది వేస్ట్, ఇది సీటు అని మీరు మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే నాకు ప్రాపర్గా అలాగే తీసుకుంటాను కాబట్టి నాకు లైన్గా అవే ఉంటాయని తెలిసిపోతుంది. మీకు తెలియదు కాబట్టి మీరు చెస్ట్ లెంత్ అని రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ లూజ్ తీసుకో. ఫస్ట్ చంక తీసుకో. ఎంత ఉంది? ఆమ్ రౌండ్ 16.
16 ఆర్మ్ రౌండ్ ఉందండి. కొంచెం లూజే వేసుకుంటాం కదా డ్రెస్సెస్. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితేనేమో 13. ఓకే, కింద చూడు. హ్యాండ్ లూజ్ 13, కింద ఇక్కడ వరకు, ఇక్కడ ఇట్లా పెట్టేది 10:30 కింద. ఇప్పుడు నెక్ ఇక్కడ నుండి కట్స్ ఎంతవరకు అనేది చూడండి. ఇక్కడ నుండి ఆర్మ్ డౌన్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతండి? ఇప్పుడు కరెక్ట్గా చూడ 13 ఇంచీలు ఉందండి. ఇది కట్స్ కరెక్ట్గా ఇక్కడ వరకు ఉంటేనే ఈ బ్యాక్ అనేది టైట్గా పట్టేయదు. ఒకవేళ మనం కిందికి ఇక్కడ సైడ్ వరకు పెట్టుకున్నాం అనుకోండి, ఇలా బ్యాక్ పట్టేస్తుందండి. ఇది పట్టేసి మనకు చిరిగిపోతుంది. అందుకే ఎప్పుడు కానీ ఈ కట్స్ అనేటివి కొంచెం పైకే ఉండాలి, అంటే ఇక్కడ వరకు ఉండాలి. కూర్చుంటే గనక మనం ఇలా అని కూర్చున్నా పర్వాలేదు, ఇక్కడ వరకు ఉంటే పట్టేస్తుంది. కొందరు అనుకుంటారు ఇట్లా లేపితే ఇది కనబడుతుంది అని అనుకుంటారు, కానీ అలా ఏముండదు. అంత వరకు కాకుండా కరెక్ట్గా 12 ఇంచులు 12.5, అంటే మన సైజ్ వాళ్ళకి హైట్ 42, 43 ఉన్న వాళ్ళకి 12, 12.5, 13 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్ చూసుకో. నెక్ ఇక్కడ వరకు కరెక్ట్గా ఈ నెక్ ఎంత ఉందో అంతవరకు సెట్ చేసి ఇక్కడ వరకు 5.5 ఉందండి. ఇక్కడ వరకు మనకు ఇలా కిందికి వంగితే కూడా కనబడకుండా నీట్గా ఉంటుంది. ఇలా వేసుకుంటే ఇక్కడ పైన కూడా కొంచెం బ్రాడ్ నెక్. ఇక్కడ కూడా షోల్డర్ అనేది ఈ వెనకాల పైకి ఉన్నప్పుడు షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. మీకు తెలుసు కదా, ఇది తక్కువ తీసుకోవాలి, బ్యాక్ సైడ్ కూడా తక్కువ తీసుకోవాలి. ఒకవేళ ఇది ఎక్కువ తీసుకుంటే మనకు డ్రెస్సెస్ కదా ప్రాబ్లం అవుతుంది. సో మనకు 5.5 నార్మల్గా ఉంటే సరిపోతుంది. 6 ఇంచెస్ అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మనకు డిస్టర్బ్ అవుతుందండి. ఓకేనా? 5.5 ఫ్రంట్ నెక్. ఇదండి టాప్ కొలతలు. నేనైతే ఇంతే తీసుకుంటాను నా మెథడ్లో. ఇప్పుడు ప్యాంట్ కొలత ఎల్లో కలర్ తీసేయక్క. చూడండి, ఇక్కడ నుండి మనకు కింద వరకు కావాలా, యాంకిల్ వరకు కావాలా, కొంచెం ఫోల్డ్ అవ్వాలా అని దాన్ని బట్టి ఉంటుంది. మనకు యాంకిల్ వరకు, ఇప్పుడైతే ఫ్యాషన్ యాంకిల్ వరకు ఉంది కదా, యాంకిల్ వరకు తీసుకుంటే సరిపోతుంది. కొంచెం కిందికి మనం పట్టీలు వేసుకుంటాం కదండి, ఆ పట్టీల వరకు తీసుకుంటే సరిపోతుంది. 35, 36. ఓకే. ఇది లూజ్ ప్యాంట్కి అయితే మనం మెజర్మెంట్స్ అవసరం లేదు, ఒక లెంత్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. మనం స్ట్రైట్ కట్ ప్యాంట్ కుట్టుకున్నప్పుడు, కట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు టోటల్ కావాలి. ఈ నడుము తీసుకోవాలి, ఇక్కడ ఈ సీట్ తీసుకోవాలి, ఇక్కడ ఈ లూజ్ తీసుకోవాలి, కింద బాటమ్ లూజ్ కూడా తీసుకోవాలి. ఓకేనా? మరి కటింగ్ వీడియో పెట్టేద్దాం. డ్రెస్ కొలతలు ఎలా తీసుకోవాలి అని ఇప్పుడు చెప్పాను కదా, మనం డ్రెస్ ఎలా కట్ చేసుకుందాము ఆ కొలతలతో అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకు డ్రెస్ లెంత్ ఎంత ఉంది? 43 ఇంచెస్ ఉంది. కానీ నేను మటుకు 2 మీటర్స్ లైనింగ్ అయితే తెచ్చుకున్నానండి. ఎందుకంటే హ్యాండ్స్కి లైనింగ్ వేసుకోను కాబట్టి 2 మీటర్స్ లైనింగే తెచ్చుకున్నాను. సో 2 మీటర్స్ అంటే 39 సెంటీమీటర్స్, 39 ఇంచెస్ ఉంటుంది. ఇదిగోండి 39 ఇంచెస్ ఉంది. అంటే మనకు లైనింగ్ కొందరికి కనబడద్దు అనుకుంటే కింది వరకు ఒక 1 ఇంచ్ తక్కువ చేసి పెట్టుకోవచ్చు ఈ ప్లేస్లో. అంటే 43 నాకు ఉంది కదా, 42 వరకు మనం పెట్టుకోవచ్చు. 43 పెట్టుకొని ఒక 1 ఇంచ్ తక్కువ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు మెయిన్ పార్ట్ ఎలాగో 43 మనకు ఉంది కాబట్టి 44 కట్ చేసుకోవాలి. 44 కట్ చేసుకుంటే 1 ఇంచ్ ఫోల్డ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి 43 వస్తుంది అనమాట. 44.5 తీసుకుంటే ఖర్చుతో సహా మీకు కరెక్ట్గా వస్తుంది 43 ఉన్న సైజ్కి. ఓకేనా? సో నేను 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, మనం బ్లౌజ్కి ఎలా ఫోల్డ్ చేసుకుంటామండి, ఆ విధంగా మొత్తం క్లాత్ని కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకొని, ఇది 2 మీటర్స్ క్లాత్ కదండి, 2 మీటర్స్ క్లాత్ని హాఫ్ ఈ విధంగా వేసుకోవాలి. ఇలా హాఫ్ వేసుకొని
ఇక్కడ ఇలా క్లోజ్ ఉన్న పార్ట్లో మనం మెడ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్స్ ఉన్న పార్ట్ కిందికి పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ముప్పై 38 చెస్ట్ ఉంది, 33 నడుముంది, 38 సీట్ ఉంది. అంటే ఈ 3 కొలతలకు మనం ఎంతెంత తీసుకోవాలి డ్రెస్ కటింగ్ లో అనేది మీకు వివరంగా చెప్తాను. స్కిప్ చేయకుండా టోటల్ గా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఒకసారి విజిట్ అయితే చేయండి. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు మనకు ఎలాంటి నెక్ కావాలి అంటే హై నెక్ కావాలా, బ్యాక్ సైడ్ డీప్ నెక్, ముందట కూడా డీప్ నెక్ కావాలా, బోట్ నెక్ కావాలా. బోట్ నెక్ కి ఒకలాగా మార్జిన్స్ ఉంటాయి, డీప్ నెక్ కి బ్యాక్ సైడ్ డీప్ ఉన్న నెక్ కి ఒక సైడ్ ఒకలాగా కొలతలు ఉంటాయి, షోల్డర్ కొలతలు. హై నెక్ కి ఒకలాగా కొలతలు ఉంటాయి, బోట్ నెక్ కి కూడా ఒకలాగా కొలతలు ఉంటాయి అన్నమాట, ఎంత షోల్డర్ తీసుకోవాలి అనేది. సో మనం ఇప్పుడు హై నెక్ తీసుకుంటున్నాం. ఫస్ట్ మీకు హై నెక్ కి చెప్తాను, హై నెక్ ఎలా తీసుకోవాలి అనేది. షోల్డర్ ఎంత ఉంది మనకు? 16 ఇంచెస్ ఉందండి. అంటే అందులో సగం 8. ఇది 2 పార్ట్లు వేసుకున్నాం కదా, ఇందులో సగం 8. ఇది ఫ్రంట్ పార్ట్ పైన భాగము, ఇది కింద భాగం, బ్యాక్ ముందు భాగము వెనకాల భాగం అన్నమాట ఇది. ఓకేనా? 2 భాగాలు ఒకటేసారి వేసి కటింగ్ చేసుకుంటున్నాను నేను. ఇదిగోండి, ఇప్పుడు మనం షోల్డర్ తీసుకోవాలి. ఫస్ట్ ఎంత ఉంది? 16 ఇంచులు ఉంది. ఈ 16 ఇంచుల దగ్గర నేను ఒక లైన్ అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను, ఇలా. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు ఈ విధంగా డౌన్ తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. హై నెక్ కదా, అందుకే 3 ఇంచెస్. మనం బ్లౌజ్కి ఎలా తీసుకుంటాం నెక్స్, సేమ్ అలాగే తీసుకోవాలి. ఇక్కడ నుండి ఒక క్రాస్ లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు మన నెక్ ఎంత ఉంది? ఖర్చు వదిలిపెట్టేసి 5.5 దగ్గర నెక్ వచ్చింది మనకు. అంటే 5.5 దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఈ నెక్ని 3 ఇంచెస్ దగ్గర ఇలా వేసుకోవాలి. మన నెక్ నార్మల్గా ఉండాలి అంటేనేమో ఇందులోనే గీసుకోవాలి. ఒకవేళ కొంచెం ఇక్కడ బ్రాడ్గా ఉండాలి, ఇక్కడ కొంచెం క్లోజ్డ్గా ఉండాలి అని అంటే కొంచెం ఈ విధంగా మనం బ్రాడ్ని చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చు. వెనకాల హై ఉంది కాబట్టి ఈ విధమైన బ్రాడ్ ఉన్నా కానీ మనకు షోల్డర్ డ్రాప్ అవ్వడము, బ్రాడ్గా కనిపించడము ఇలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ కూడా కింద కనబడడం అలా ఉండవు. చాలా నీట్గా వస్తుంది. ఈ కటింగ్ కూడా ఒకసారి చేసి చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ ఎంత తీసుకోవాలి? బ్యాక్ పార్ట్లో నెక్ మనకు టైట్గా ఉండొద్దు మెడపైన అనుకుంటే 2 ఇంచెస్ తీసుకోండి. మనకు మెడకి కరెక్ట్గా ఉండాలి, హై నెక్ అన్నప్పుడు, హై నెక్ లాగా ఉండాలి అనుకున్నప్పుడు ఒక ఖర్చుకి తీసేసి 1.5 ఇంచ్ వేసుకోండి. నేను 1.5 ఇంచ్ వేసుకుంటున్నాను ఈ విధంగా ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది నార్మల్గా నేనైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. కట్ చేసేటప్పుడు కొంచెం పైది కట్ చేసిన తర్వాత కిందది కట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను షోల్డర్ ఎంత తీసుకున్నాను? 8 ఇంచెస్. ఇక్కడ నుండి ఆర్మ్ డౌన్ కూడా 8 ఇంచెస్ తీసుకోవాలా. ఆర్మ్ డౌన్ మనకు ఎంత ఉందండి? 16 ఉంది. అంటే కొందరికి చెస్ట్ని బట్టి ఈ చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, హ్యాండ్స్ అనేవి సన్నగా ఉంటాయి. నాకు కూడా అంతే. చెస్ట్ అనేది అంటే చెస్ట్ పార్ట్లో కొంచెం పెద్దగా ఉండి హ్యాండ్స్ అనేటివి కొంచెం సన్నగా ఉంటాయి. కాబట్టి నేను ఒక 1 ఇంచ్ తక్కువ వేసుకుంటున్నాను. అంటే 7 ఇంచెస్ దగ్గర వేసుకుంటున్నాను ఈ విధంగా. ఓకే, 7 ఇంచెస్ దగ్గర వేసుకొని ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ లైన్ నుంచి 1 ఇంచ్ ఇలా ముందుకు వేసుకొని ఈ విధంగా ఇక్కడ నుండి ఈ లైన్ నుండి ఇక్కడి వరకు బ్యాక్ ఆర్మ్ రౌండ్ అయితే ఈ విధంగా గీసుకుంటాము. ఇక్కడ 1 ఇంచ్ ముందుకు వేసి ఆర్మ్ డౌన్ అయితే ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా గీసుకుంటాము. ఓకే, ఇప్పుడు నెక్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు మనకు చెస్ట్ ఎంత ఉంది? 38. ఇప్పుడు 38 చెస్ట్ ఉన్నప్పుడు బ్లౌజ్ లాగా 4వ వంతు బ్లౌజ్కి ఎంత ఉంటుంది? 9.5 ఉంటుంది. అంటే 9.5 ఎంత? 38. ఇది 9.5 వేసుకోవాలా. 9.5 వేసుకొని ఇక్కడ వేసుకొని దీనికి మనము ఎంత లూజ్ పెట్టుకోవాలి? కామన్గా అయితే మనకు 2 ఇంచెస్ లూజ్ అయితే పర్ఫెక్ట్గా అద్దినట్టులాగా ఉంటుందండి. అంటే 38కి 2 ఇంచులు పెంచి 40 ఇంచులు అవుతుంది. 40 ఇంచులకి మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలన్నమాట మనం. మీకు అర్థమైంది అనుకుంటా. ఇదిగోండి, 38 + 2. కానీ నేను 3 ఇంచెస్ వేసుకుంటానండి. 3 ఇంచెస్ వేసుకుంటాను. 3 ఇంచెస్ వేసుకుంటే 41 ఇంచెస్ మనకు చెస్ట్ వస్తుంది. వేస్ట్ ఎంత వస్తుంది? 36 వస్తుంది. +3 వేసుకుంటే 36 వస్తుంది. ఓకే, 36.
మళ్ళీ సీట్కి ఎంత వస్తుంది, +3 వేసుకుంటే 41 ఇంచెస్ వస్తుంది. సో ఈ 41 మనకు ఇవి కరెక్ట్ కొలతలు అనమాట. 41, 36, 41 ఈ మెజర్మెంట్స్ తోటి మనం ఇది గీసుకోవాలి. ఎందుకక్క కరెక్ట్గానే వేసుకోవచ్చు కదా అని మీరు అంటారు. కానీ ఇది ఉక్సులు పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండదు కదా, మనం పైనుండి వేసుకుంటాం. పైనుండి వేసుకున్నప్పుడు మనకు టోటల్గా టైట్గా ఉండదు కదా, డ్రెస్ కొంచెం లూజ్ ఉంటుంది కదా. సో ఆ లూజ్ కోసం ఒక 3 ఇంచుల లూజ్ వేసుకుంటున్నాం. మనకు బాడీకి అద్దినట్టు ఉండాలి అనుకుంటే ఒక 2 ఇంచుల లూజ్ అయితే వేసుకోండి. నేనైతే 3 ఇంచుల లూజ్ వేసుకుంటానండి, నాకు కొంచెం కంఫర్ట్గా ఉండాలని నేను 3 ఇంచుల లూజ్ అయితే వేసుకుంటాను. అంటే ఇప్పుడు నా కొలతలు ఏంటివి, 41, 36, 41 అనమాట. ఈ మూడు ఇంచులు ప్లస్ చేసుకొని నేను వేసుకున్నాను. ఇప్పుడు నా కట్స్ ఎంత ఉన్నాయి, ఈ చంక దగ్గర నుండి ఇక్కడి వరకు 13 ఇంచెస్ దగ్గర కట్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ 13 ఇంచెస్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటికి మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. అంటే 6.5 దగ్గర ఒక మార్క్. ఇదిగోండి 6.5 దగ్గర ఒక మార్క్. ఇప్పుడు ఇక్కడ చెస్ట్, ఇక్కడ వేస్ట్, ఇక్కడ సీట్, అంటే ఇక్కడ 41, ఇక్కడ 36, ఇక్కడ 41 ఈ విధంగా మనం వేసుకోవాలి. ఇప్పుడు కొలతల ప్రకారం 41 అంటే ఎంత అండి, 10.25 అనమాట. 10.5 దగ్గర మనం మార్క్ వేసుకోవాలి. ఇక్కడ 36 అంటే 9 దగ్గర మార్క్ వేసుకోవాలి. ఇక్కడ 10.5 దగ్గర మార్క్ వేసుకోవాలి. ఇక్కడ 9, ఇక్కడ 10.5. ఓకేనా. ఇప్పుడు ఇవి కరెక్ట్ మార్కింగ్స్ అనమాట. ఇక్కడ నుండి ఈ విధంగా ఇలా మనం ఒక లైన్, షేప్ లైన్ గీసుకోవాలి. చూసారు కదా, ఇలా అని ఈ విధంగా షేప్ వచ్చింది. ఇక్కడ మనకు కట్స్ వస్తాయి. ఇక్కడ మటుకు 1 ఇంచ్ మార్జిన్ తీసుకోవాలి. మిగతా అంతా 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 2 ఇంచెస్ కూడా తీసుకోండి. కానీ నేను 1.5 తీసుకుంటాను. ఇదిగోండి 1.5 ఇంచ్ ఇది ఖర్చు. ఇక్కడ మాత్రం కట్స్ దగ్గర 1 ఇంచ్ మట్టుకే తీసుకోవాలి. ఓకేనా. ఇవి మార్కింగ్ అనమాట. ఇది చెస్ట్, ఇది వేస్ట్, ఇది సీట్. సింపుల్ మార్కింగ్స్ అండి నావి, హార్డ్గా ఉండవు. ఇంతే, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది డ్రెస్. మీరు ఒకసారి కట్ చేసి చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుండి మనకు 11 ఇంచెస్ దగ్గర ఇది ఓపెన్స్ ఇక్కడ ఉంది. అంటే మనం ఖర్చుతో సహా 11 ఇంచెస్ దగ్గర ఇక్కడ తీసుకున్నాం కదా. 11 ఇంచెస్ 11.5 దగ్గర మనం గీసుకున్నాము. 10.5 ఉంది కదా, 1 ఇంచ్ వేసుకుంటే 11.5 అవుతుంది. ఇక్కడ మనం కింద డౌన్ 12.5 దగ్గర గీసుకుంటే స్ట్రైట్ కటింగ్ అయితే మంచిగా నీట్గా వస్తుంది. ఒకవేళ మాకు విడత ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇంకొక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోండి. ఓకేనా. ఇలా అనమాట. ఇక్కడ నుండి ఈ లైన్ వరకు స్ట్రైట్గా మనం లైన్ తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నుండి కూడా ఈ విధంగా లైన్ తీసుకోవాలి. ఇది మార్జిన్. అంటే మనకు తయారు ఎంత వస్తుంది, 12 ఇంచులు వస్తుంది. ఒకవేళ మనకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. మనకు ఎక్కువ కావాలని కొందరు అంటారు, కొందరు తక్కువ కావాలని అంటారు. ఇదిగోండి మనకి ఎంత ఉంది, 22 ఇంచులు ఉంది. అంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి, మనం 11 ఇంచులు తీసుకోవాలి మనం కరెక్ట్గా. ఇప్పుడు నేను 12 ఇంచులు అంటే ఫోల్డింగ్ చేస్తే కరెక్ట్గా అందులోకి వెళ్ళిపోతుంది. సో ఇదండి మనకు డ్రెస్ కొలత. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి 8.5 మనకు ఉంది. అంటే 17 ఇంచులు ఉంది. మన ఆర్మ్ రౌండ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్కువగా, అంటే మనకి ఎలాగో లూజ్ వస్తుంది కదండి. మనం ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం కదా. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నుండి ఇదిగో కరెక్ట్గా 8 ఇంచులు ఉంది కదా మనకు. 3.5 ఇంచు అంటే 1, 2, 3 3.5 ఇంచు. మనం ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3.5 ఇంచు అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. పెరిగినా కానీ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మన చంక టైట్గా ఉండదండి, డ్రెస్సెస్కి లూజ్గానే ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ విధంగానే కట్ చేసుకుంటాను. మీరు నా డ్రెస్సెస్ అన్ని చూస్తారు కదా, కొన్ని రెడీమేడ్ ఉంటాయి, కొన్ని నేను కుట్టుకున్నవి ఉంటాయి. నేను కుట్టుకున్నవి కూడా పర్ఫెక్ట్గానే వస్తుందండి. సో నేను ఎలా అయితే డ్రెస్సెస్ కట్ చేస్తానో అలాగే మీకు చూపించాను. మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి క్లియర్గా మెసేజ్ పెట్టండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మిడిల్లో ఇక్కడ మనం డాట్ పాయింట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుండి 4 ఇంచెస్ దగ్గర ఈ డాట్ పాయింట్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే నడుము దగ్గర బుంగ రాకుండా నీట్గా ఉంటుంది. ఓకేనా. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని రిపీట్ చేసి చూడండి. ఎక్కువగా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని నేను తక్కువగా చెప్తున్నాను. ఈ చెస్ట్ దగ్గరనే ఒక 3 ఇంచెస్ పెంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుండి 5.5 నేను నెక్ గీసుకున్నాను. మొత్తం టోటల్ షోల్డరు 16 అంటే 8 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ నుంచి 7 ఇంచులు మనం ఆర్మ్ డౌన్ తీసుకున్నాము. మనకు 8.75 ఆర్మ్ రౌండ్ అయితే వచ్చింది. ఓకేనా.
ఓకే, నేను ఇప్పుడు కట్ చేస్తాను. నాకు క్లియర్గా చెప్పండి, మీకు అర్థమైందా కాలేదా? ఒకవేళ అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదు అనేది చెప్తే నేను మీకు మళ్ళీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను బ్లౌజ్ని ఎక్స్ప్లెయిన్ చేసినంత క్లియర్గా డ్రెస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. అందుకే నేను మీరు చెప్తా ఉంటే నేను డిలే చేస్తూ ఉన్నాను. సో ఏదైనా జెన్యున్గా ఒప్పుకోవాలండి. డ్రెస్ కొలత ఎందుకు డ్రెస్కి చెప్పలేకపోతున్నా అంటే నేను డ్రెస్సెస్ని ఎక్కువ స్టిచ్ చేయట్లేనండి. అందుకే అలా. అప్పుడు నేను పాప చిన్నగా ఉన్నప్పుడు, పాప కాలేజ్ ఉన్నప్పుడు చాలా చేసేదాన్ని. ఇప్పుడు ఎక్కువ చేయట్లేదు. అయినా కానీ కుడతాను, కానీ ఎక్కువ చేస్తలేను. ఎక్కువ బ్లౌజెసే వస్తాయి కాబట్టి బ్లౌజెసే ఎక్కువ చూపిస్తాను మీకు. ఓకేనా? ఇదిగోండి. ఈ విధంగా నెక్ ఉంటుంది. ఇది కుట్టిన తర్వాత కూడా మీకు వేసి చూపిస్తాను. ఎలా ఫిట్టింగ్ వచ్చిందో మీరు చెప్పండి నాకు. ఇది వీల్ స్కేల్ లేదారా? వీల్ స్కేల్ ఉంటుండే. వీల్ స్కేల్ రన్నర్ అంటారు కదండి, ఆ రన్నర్ కనబడట్లేదు. ఇక్కడ పెట్టిన మర్చిపోయినా. సో మనకు రన్నర్తో గీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇది హ్యాండ్ కటింగ్. నేను హ్యాండ్కి లైనింగ్ వేసుకోను కాబట్టి మెయిన్ క్లాత్ తోటి నేను హ్యాండ్ కటింగ్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా హ్యాండ్స్ లెంత్ తీసుకోవాలి. 17 హ్యాండ్స్ ఉంది కదా, ఇక్కడ 1 ఇంచ్ 18 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఒక 1 ఇంచ్ పెట్టుకొని ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఖర్చుకు తీసేసి ఇక్కడ డౌన్ 3.8 ఇంచెస్ దగ్గర నేను డౌన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నా 38 సైజ్ కాబట్టి మనకు 8.75 వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి 8.75 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ 14 పెట్టుకున్నాను. ఇక్కడ 11 పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ నుండి మనం ఖర్చు 1.5 తీసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్కి ఎక్కువగా డౌన్ కటింగ్ అయితే చేయనండి. సేమ్ ఇంతే మనం తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.